గొల్లప్రోలు అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు పండ్లు, గ్లూకోజ్, పౌష్టికాహారం పంపిణీ చేసిన గొల్లప్రోలు జనసేన పార్టీ నాయకుడు కడారి తమ్మయ్య నాయుడు. నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణం పాపయ్య చావిడి వీధి కోకిలవాణి హాస్పిటల్ సమీపంలో హెల్త్ అర్బన్ సెంటర్లో గురువారం పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకుడు మాధురి విద్యాలయాల అధినేత కడారి తమ్మయ్య నాయుడు ఆధ్వర్యంలో సుమారు 50 మంది గర్భిణీ స్త్రీలకు పండ్లు, పౌష్టికాహారం జనసేన పార్టీ శ్రేణులు అందించారు. దీనిలో భాగంగా జనసేన పార్టీ నాయకుడు కడారి తమ్మయ్య నాయుడుతో పాటు ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ కీర్తన, సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, అలాగే పలువురు వీర మహిళలు, కార్యకర్తలు, వార్డ్ ఇన్ఛార్జీలు నందిపి రామకృష్ణ, ఆకుల దొరబాబు, కూరాకుల చంద్రరావు, అనిశెట్టి సూరిబాబు, కుసిరెడ్డి సూరిబాబు, పర్ల చిన్నబాబు ఇతరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. స్త్రీలకు పళ్ళు, పౌష్టికాహారాలు, అలాగే ఆయనకు తోచినటువంటి సేవలు అందించారు. చూడండి, మాట్లాడండి ఒకసారి. నాయుడు గారితో మాట్లాడతారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో అర్బన్ హెల్త్ సెంటర్లో ఈరోజు గర్భిణీ స్త్రీల పరీక్షల నిమిత్తం సుమారు 60 మంది గర్భిణీ స్త్రీలకు జనసేన నాయకులందరూ కలిపి ఫుడ్స్, అలాగే గ్లూకోజు, పౌష్టికాహారం సంబంధించిన పంచిపెట్టడం జరిగింది. దీనికి మా స్ఫూర్తి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆయన స్ఫూర్తి మేము తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ కూడా దీనికి బాగా సహకరించి ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి, అలాగే పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. లైటింగ్ ఎక్కువ ఇలా చూడమ్మా. అనుకున్నామ్మా మీరు అమ్మ కొంచెం అందరు పడతారు. ఓకే, ఎలా ఒకళ్ళు వెళ్ళాలి. వెనకొచ్చి soal mana